వేములవాడ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఫస్ట్ గవర్నర్ బూర భద్రేశం ఆధ్వర్యంలో ఈ రోజు వేములవాడ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా చీకోటి సంతోష్ కుమార్, జనరల్ సెక్రటరీగా బచ్చు వంశీకృష్ణ, ప్రెసిడెంట్ గా కోయిలేని ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు. వేములవాడ లయన్స్ క్లబ్ లో బడుగు బలహీన వర్గాల ప్రజలకు కంటి పరీక్షలు, ఆపరేషన్లు, వివిధ ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సౌకర్యం, పిల్లలకు డ్రెస్సులు, అలాగే అన్నదాన కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చేయడం జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ 17వ సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న లయన్ మిత్రులకు మరి మేమంటూ ఇవ్వడం జరిగింది. అలాగే వేములవాడ లయన్స్ క్లబ్ 4 గుంటల్లో బిల్డింగ్ పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ పూర్తి చేయాలని సభాముఖంగా పలువురు లయన్స్ మిత్రులు తెలిపారు. బిల్డింగ్ పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు వేములవాడ లయన్స్ సభ్యులు ముందుకు రావడం జరిగింది. ఈ ఏడాదిలోగా లయన్స్ క్లబ్ బిల్డింగ్ ను పూర్తి చేస్తామని ఆర్సీ రాపల్లి శ్రీధర్ తెలిపారు. అలాగే లయన్స్ క్లబ్ మిత్రులు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ గవర్నర్ బుర్రా భద్రేశం, సింగిరెడ్డి వాసుదేవరెడ్డి, గాలిపల్లి వెంకటి, రాపల్లి శ్రీధర్, ఎంజేఎఫ్ గోయికాడ శ్రీనివాస్, ఎంజీఎఫ్ తీగల వెంకటేశ్వరరావు, మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్, బాషెట్టి శ్రీనివాస్, వరల వెంకటేశం, వేములవాడ రాజన్న, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొలిపాక నర్సయ్య, శ్రీనివాస్, శేఖర్, రవి, వేములవాడ సీనియర్ లయన్స్ క్లబ్ మిత్రులు, నూతనంగా చేరిన లయన్స్ మిత్రులు పాల్గొన్నారు. అదేవిధంగా మరినాడు ఈ బచ్చు వంశీ కృష్ణ గారు సెక్రటరీ, అదేవిధంగా ప్రవీణ్ గారు మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల తత్పదాన్ని మనలో ప్రతి ఒక్కరము దాని ప్రభావ వైభవాలను ఇతోధికం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా ఉన్నతంగా అది ఎగిరేటట్లు చేస్తామని ప్రకటిస్తున్నాం. ఎట్లాంటి ధ్యానం చేయాలని ఆయన సొంతంగా చేసినట్టు లేదు. ప్రజలు కూడా మీ తీర్మానం జరిగే డబ్బులు పెట్టి ఖర్చు చేయాల్సింది. కాబట్టి మరి మనం ఏం కావాల్సి ధన్యవాదాలు. సో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ లయనిజం వేములవాడ ఈ సంవత్సరం నూతన సంవత్సరం 25-26కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు లయన్ పెద్దలందరికీ ధన్యవాదాలు. దీన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. మరియు ఇలాంటి ముందు పెద్దలు చేసిన సేవా కార్యక్రమాన్ని ఇంతే కొనసాగిస్తూ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మరియు మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సంతోష్ గారు, నేను తర్వాత మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన ప్రముఖులు వచ్చారు. వేములవాడ లయన్స్ క్లబ్ 2009లో ప్రారంభమైంది. రెండవసారి నన్ను ప్రెసిడెంట్గా ముందుకు పంపిన, నెట్టిన, కోసిన నా మిత్రులు వచ్చారు. ఇక్కడ విషయం చెప్పదలుచుకున్నాను. గనుకులకు కుమార్ రాజరెడ్డి గారు, అదేవిధంగా మరి రుద్రంగి గారు, వేములవాడ కూడా 2 గబ్బలు 2 ఖండాలు పడుతున్న గడప రాజపతిరావు గారు, అదేవిధంగా మరి విజిటింగ్ ప్రెసిడెంట్ ఊరే కావచ్చు కానీ క్లబ్ వేరేనంగా వేములవాడ రాజన్న ప్రెసిడెంట్ మరి కొలిపాక నర్సయ్య గారు, మరి విధంగా వైబ్రెంట్ లైన్ నగబోత రవీంద్ర గారు, నిజాం నరేంద్ర గారు, అదేవిధంగా రాజన్న చార్టర్ ప్రెసిడెంట్ బోస్కుల రవి గారు, మరి హాజరైనటువంటి లయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ నిన్న 52 మంది ఉన్నారు. చూడండి, 50,000 మనుష్యాణం సహస్రేషన్నారు. మనుషులలో 1000కి 4 ఉంటుందంటే పౌరులు. అదే మరి లయన్స్ క్లబ్ ఇవ్వడం తప్ప ఎక్కడ తీసుకునే అవకాశం ఉందా? అస్సలు. ఎందుకంటే ఎన్నో జన్మలకు ఈ రెండింటి మధ్య తేడా జీవితం, అది యాత్ర. మనం వచ్చిన తీర్థయాత్ర. ఆ తీర్థయాత్రలో అచ్చిపోవడం కాదు, ఇచ్చిపోయేది ఏంటో చెప్పండి.
ఎందుకంటే చూస్తున్నా మన ఎన్నో జీవరాశులు ఉన్నాయి, మనకి వచ్చి మామూలు ఇవ్వడం. ఈ ప్రాంతం ముద్దుబిడ్డ, ఈ ప్రాంతం ముద్దుబిడ్డ ఎవరు? డాక్టర్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఏం చెప్పిండు శ్రీనాథ్ గారు? మూగ నేలకు నీరందించని వాగు పాత్ర ఎందుకని, ఇంకెందుకని, ఎండకు నీడకు రక్షణనివ్వని, ఎండకు వానకు రక్షణనివ్వని చిల్లులకూడదు దేనికని, పేదవాడికి సాయం చేయని మానవ జన్మ ఇంకెందుకని అన్నాడు. కాబట్టి మనం మిత్రులారా మంచి సంస్థలో ఉన్నాం. మంచి ఏంటంటే దానం చేస్తే ధనం పవిత్రం, ధ్యానం చేస్తే మనసు పవిత్రం.